1700 ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ఫుడ్ సేఫ్టీ వాకథాన్ అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రతా అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమం అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత ఎంచుకుంటున్న ఇంగ్రీడియంట్స్ కూడా మరి ఎటువంటి కల్తీ లేనటువంటి ఆహార కల్తీ ఎక్కడ జరిగినా అది తీవ్ర అనారోగ్యానికి చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనకు ఎన్నో నివేదికలు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి, ఎన్నో నివేదికలు క్యాన్సర్ లాంటి వాటికి కానీ రకరకాల వ్యాధుల బారిన పడడానికి కానీ కారణమవుతుంది ఈ ఆహార కల్తీ. మరి హైజెనిక్ ఫుడ్ అనేది తినడం ఎంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి, అంటే ఏ చిన్న సమస్య వచ్చినా వ్యాధులు చుట్టుకుంటే ప్రమాదం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పాలు కానీ మనం తినే ఆహార ధాన్యాలు కానీ పళ్ళు కానీ ఇటువంటి వాటిలో ఎటువంటి కల్తీ జరిగింది